భారత్ నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. నెదర్లాండ్స్ నూతన ప్రధాని రాబ్ జెటెన్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సెమీ కండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టుల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్లో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ భారతీయ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సెమీ కండక్టర్ పరికరాల దిగ్గజం ASML మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్లో డిజైన్, ఇన్నోవేషన్, తయారీ రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. మరోవైపు నెదర్లాండ్స్ నుంచి 11వ శతాబ్దపు చోళుల కాలం నాటి చారిత్రక రాగి శాసనాలు మళ్లీ భారత్కు రానున్నాయి. ప్రధాని మోదీ, రాబ్ జెటెన్ సమక్షంలో రాగి శాసనాల అధికారిక అప్పగింత కార్యక్రమం జరిగింది. చోళుల కాలం నాటి ఈ కాపర్ ప్లేట్లలో మొత్తం 21 పెద్ద రాగి రేకులు, 3 చిన్న రాగి రేకులు ఉన్నాయి.